మహానటుడు, రచయిత, అవధాని, సాహిత్య కళానిధి, కవితా కళానిధి కుంభావ సరస్వతి శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి ధార్మిక కృతులు 11వ భాగం 11/12/24 శ్రీ డాక్టర్ మల్లేల శ్రీహరి చేసినటువంటి పరిశోధనా గ్రంథం ఇదంతా. శివానంద లహరి, శంకర భగవత్పాదుల శివానంద లహరి, దాని అనువాదం చాలా విస్తృతంగా మనం చెప్పుకున్నాం. ఆయన జీవిత చరిత్ర చెప్పుకున్నాం. ఇప్పుడు వాల్మీకి మహర్షి సుందరకాండలోని విషయాన్ని కూడా ఆంధ్రులకు అనువాద రూపంగా అందచేయే మహాసంకల్పంతో మూలంలోని భావం ఎక్కడా కొరవడకుండా వాద్య పద్య ప్రబంధాన్ని నిబంధించారు. సుందరకాండాన్ని వీరు తమ జీవిత చరమ దశలో రచించారు. అసంపూర్ణంగా పోయిన భాగాన్ని శ్రీ మేడవరం రామబ్రహ్మశాస్త్రి గారు పూరించారు. నా కవిత్వంలో మీ కవిత్వం చక్కగా కలుస్తుంది కాబట్టి మీరు ఈ సుందరకాండం పరిపూర్తి చేయండి అని బలిజేవల్లి వారి రామబ్రహ్మశాస్త్రిని కోరినట్లు తెలుస్తోంది. శాస్త్రి గారు అందుకు అంగీకరించి ఒకసారి వ్రాసిన పద్యాలను పోగొట్టుకొని మళ్ళా రెండవసారి రచించి సుందరకాండం పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ గ్రంథం ముద్రితమై మనకు లభ్యం అవ్వటం మన అదృష్ట విశేషం. ఇక ఈ గ్రంథంలోని రచనా విశేషాలు ముఖ్యంగా లక్ష్మీకాంత కవి గారి అనువాద విధానం సంగ్రహంగా పరిశీలిద్దాం. సుందరకాండ సంస్కృత వాంగ్మయ జగత్తులో ఆది కావ్యమైన వాల్మీకి రామాయణానికి గల ప్రాముఖ్యం మరే ఇతర గ్రంథాలను మనం కనపడదు. గానం చెయ్యటానికి అనువుగా ఈ గ్రంథరాజం వర్ణింపబడటం చేత కొందరు సంగీత శాస్త్ర కావ్యంగా భావిస్తున్నారు. ముఖ్యంగా రామాయణంలోని సుందరకాండానికి గల ప్రాశస్త్యం అగణ్యం. మంత్రాక్షరమహితమైన సుందర రామాయణం పలువురికి నిత్య పారాయణ గ్రంథం. దీనికి కారణమది లలిత మధురాక్షర నిబద్ధం, మంత్రరహస్య సంకలితం. ఇందలి ప్రతి శ్లోకంలో గాయత్రి మంత్రంలోని బీజాక్షర కవితా సౌందర్యాన్ని పుణికి పుస్తుతున్నాయి. శాశ్వత ధర్మ ప్రతిష్టకు ఉపస్కారంగా మంత్రాక్షర మహితం, సర్వలోకహితం, సత్య సమ్మతమైన పద్ధతిలో రామాయణం ఎంతో సుందరతరంగా సాగి ధర్మ మార్గ అనుయాయులైన సత్యాన్వేషణ పరులకు నిత్య పారాయణ యోగ్యం కాకలిగి పురుషార్థాలన్నిటిలో ధర్మమే పరమ పురుషార్థమని రామాయణం చెబుతుంది. ప్రకృతి తన అనంత వ్యాపారాలు ధర్మాన్ని అనుసరించే సాగిస్తుంది. ధర్మం పైనని ఈ సృష్టి అంతా ఆధారపడి కనుక లోక ప్రతిష్ట హేతువు ధర్మానికి ఎవరు భంగపరుపరాలు. ధర్మ భంగం వల్ల ప్రకృతిలో వైకృత్యం ఏర్పడి కనుకనే ధర్మైక ప్రాణులైన మహర్షులు చాలా పాట్లుబడి తమ యావచ్చక్తిని ధర్మ ప్రతిష్ట కోసం వినియోగించారు. అలాంటి ధర్మ ప్రతిష్టను ఉద్దేశించే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారు. ఆయన తన గ్రంథాన్ని ధర్మమూర్తి అయిన రాముణ్ణి నాయకుడిగా తీసుకున్నారు. ధర్మ ప్రతిష్ట ధర్మాత్మల వల్లనే జరుగుతుందని, ధర్మ ప్రతిష్ట చేయటానికి ధర్మబద్ధమైన ఆచరణ, సత్యనిష్టమైన వక్కు, ఈ రెండు అపేక్షితాలని గ్రహించాలి. రామాయణంలో అనేక సందర్భాలలో ధర్మస్వరూపం నిర్ణయింపబడింది, నిరూపించబడి. ధర్మాత్ ప్రభుతే సుఖం, ధర్మేణా లభతే సర్వం, ధర్మసారమిదం జగత్ అని అరణ్యకాండ
ధర్మో పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠిత. ఎంతేదా రామో విగ్రహవాన్ ధర్మ అని కదా ప్రమాణ ఉక్తి. కేవలం భౌతికమైన అధర్మ శక్తి పైకి చాలా శక్తివంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మిక ధర్మశక్తి ముందు అది నిస్సారం. ఆధ్యాత్మికమైన ధర్మశక్తి ఎంతో బలవత్తరం. అలాంటి ఆధ్యాత్మిక శక్తినే ధర్మబద్ధంగా తమ కావ్యాలలో మహర్షి తుల్యులైన కవులు ప్రతిపాది సత్య శివ సుందరాద్వైత లక్ష్య శుద్ధితో నిత్య నవ్యాలైనట్లుగా సుందర నందన సమాలైన కావ్యాలు భావి శుభాభిరామాలుగా తీర్చిదిద్దటం మనకు సుకృతం. అలాంటి సుకృత పరిపాక విశేషం రామాయణంలో ఎంతో మహనీయంగా అనుసంధింపబడింది. ధర్మానికి ప్రతిరూపం రాముడు. ఆ చరితమే రామాయణం. ఈ రామాయణం పరమ లక్ష్యం సుందర కాండల్లో ప్రత్యక్షరంలో పూర్ణంగా ప్రత్యక్షరమవుతాయి. సుందరకాండంలోని రచనా సౌందర్యాన్ని, గాయత్రీ మంత్ర విలసితమగు అర్ధగాంభీర్యాన్ని ఆకృష్టులై పలువురు నిత్యపారాయణం చేసిన అందరి సారాన్ని తనివి తీర రుచి చూసి తరించాలని ఎందరో సహృదయులు అభిలషించడం వారి వారి రసాస్వాదన పరతకు చక్కని నిదర్శనం. సంస్కృతంలోని ఆ సౌందర్యాన్ని, అందరి అర్ధ గాంభీర్యాన్ని, కవితా స్వారస్యాన్ని, అందరి సారాన్ని, ఆంధ్ర పాఠక లోకాన్ని చక్కని చిక్కని పద్య రచనలు అందించడం సమంజసమని భావించి బడిజేపల్లి లక్ష్మీకాంత కవి సుందర రామాయణ రచన కడంగడం మిగుల కొనియాడతగిన విషయం. అది తననే సంపూర్ణంగా అనుదితమైన తక్కిన భాగాలు తెలిగించడానికి మేడవరం రామబ్రహ్మశాస్త్రి గారు పూనుకొనడం గమనార్హం. శ్రీ మేడవరం రామబ్రహ్మశాస్త్రి గారు ద్వితీయ భాగాన్ని తెలిగించడానికి ముందు కావ్య పీఠికలో తన ఇష్ట దైవములను, తల్లిదండ్రులను, పూర్వ సంస్కృత ఆంధ్ర కవులను స్తుతిస్తూ శ్రీకాంతాపతి పాదసేవకుడు బల్జేపల్లి వంశండు లక్ష్మీకాంతాక్ష కవీంద్రాది కవివాక్ శ్రీధుర్య రామాయణ శ్రీకిన్ సుందరకాండముత్తమముగా చింతించి ఆంధ్రీకృతిని చేకొంచి 14 సర్గములు వ్రాసంగించి దూనంబుగా కించిత్ ఊనంబుగా అని బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారు వ్రాసిన 24 సర్గల అనువాదానికి అనుబంధంగా తన అనువాదాన్ని 25వ సర్గ నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా బలిజేపల్లి లక్ష్మీకాంత కవిని గురించి తెలిసిన కొన్ని విశేషాలు గ్రహించారు. లక్ష్మీకాంత కవితాగాన కళాకుశలు, వివిధ నాట్య లాల సమితి హృద్యాకృతి, అందులో సంగీత సాహిత్య నాట్య కళలలో ఆరితేరిన లక్ష్మీకాంత కవి యొక్క నైపుణ్యం ఆయన సుందరాకారం సూచించవే. అతని అనువాదంలో తన అనువాదాన్ని సాటి కాకున్నా కుంటుదనం లేకుండా సాగిపోగలదనే ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. తత్కృతి నేకరళి పూలు అనే ప్రశ్నార్థకాన్ని బట్టి బలిజేపల్లి లక్ష్మీకాంత కవిత్వం నవ్యత సాధ్యమని, దాన్యత సాధ్యమని, అంటే ఇతరులకు ఎవరికి కుదరదు, దాన్ని ఇతరులు అనుకరించటకు వీలు కాదని, అది ఎంతో ప్రతిభావంతమై అసమాన రసస్ఫూర్తి కలిగి ఉందని వెల్లడి ఉంది. తన కవిత నెనమియలియున్ అని మేడవరం రామబ్రహ్మశాస్త్రి భావించడం వల్ల పరిపూర్ణంగా బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి కవిత్వ పద్ధతిని యథాతథంగా పాటింపలేకపోయిన కొంతకు కొంత ఆ దారిలో ఆ కోవలో తన రచన సాగనున్నదని
తెలిపి సుందరకాండం నందు మిగిలిన తక్కిన 44 సర్గాలను తెనిగింపచేశారు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు, రామబ్రహ్మశాస్త్రి గారు గద్వాల సంస్థానంలో కలిసి కొన్న నాటికి బలిజేపల్లి కొంతవరకు సుందరకాండాన్ని తిరిగించి ఉన్నారు. రామబ్రహ్మశాస్త్రి గారితో బాగా పరిచయం పెరిగిన తరువాత బలిజేపల్లి లక్ష్మీకాంత కవి కర్నూలు వచ్చి కొన్నాళ్ళుండి ఆ కవిత్వంతో మీ కవిత్వం చక్కగా కలుస్తుంది, కాబట్టి మీరు ఈ సుందరకాండను పరిపూర్తి చేయమని కోరగా అలా అని శాస్త్రి గారు అంగీకరించి అనుమతి. కానీ మొదట రాసిన పద్యాలన్నీ పోగొట్టుకొనగా రెండవసారి రాయాల్సి వచ్చి ఇద్దరూ మూలానుపరమైన ఆంధ్రీకరణాన్ని ప్రతిజ్ఞగా చేపట్టడం యథార్థం. మన ఆంధ్ర వాంగ్మయం అనువాదంతో ఆరంభమైందన్న సంగతి మనకు తెలుసు. మొదట మహాభారతం కవిత్రయం వారిచే అనూదితమై ఆ ముగ్గురు కవులను ఎంతో ఔచిత్యాన్ని పాటించి మూలానికి ఎన్నో సందర్భాలలో వన్నెలు చెన్నెలు దిద్దుతూ స్వతంత్ర కావ్యంలా అద్వితీయంగా రచించారు. మూల గ్రంథం కంటే ఆంధ్ర భారతమే తెలుగువారిని బాగా ఆకర్షించి పంచమ వేదం అనదగిన భారతంలో ఎన్నెన్నో ఉపాఖ్యానాలు చోటు చేసుకొని అందందు మూలంలో కొన్ని ఘట్టాలు పునఃప్రకటితాలు. అలాంటి పునరుక్తి దోషాలను, అసందర్భాలను, అనౌచిత్యాలను పరిహరించి కవిత్రయం మనకు అందించిన శ్రీమదాంధ్ర మహాభారతం నిజంగా తెలుగు జాతి గర్వింపతై. పురాణానువాద యుగంలో రామాయణం కూడా తెలుగులో అనువర్తింపబడి ఇది భారతంలో అనేక ఉపాఖ్యానాల సమాహారంగా ఏకైక నాయక ఆశ్రయమైన గ్రంథం. వాల్మీకి మహర్షి ప్రకృతి సౌందర్య దిదృక్షణ రామాయణ కథా సందర్భంతో ఆదికేన వైనం అప్రతిమ. మూల గ్రంథం ఆది కావ్యంగా ప్రసిద్ధం. అది ఎంతో రసవత్తరంగా, అనౌచిత్య రహితంగా, లోకహితంగా మూర్తీభవించిన ధర్మాన్ని రామునిలో ఆరోపించి తనకు తానే సాటి అనిపించుకున్న రమణీయ గ్రంథం. అలాంటి గ్రంథాన్ని ఏ భాషలో అనువదించిన మూలానికి గల దీప్తి పరివర్తనం ప్రాప్తించడం కష్టసాధ్యం. కనుకనే ఆంధ్రంలో ఎన్నో రామాయణాలు వచ్చిన మూలాన్ని పరిపూర్ణంగా అనుసరించలేకపోయి కొందరు రామాయణకర్తలు జనప్రచారంలో కొన్ని ఘట్టాలకు ప్రాముఖ్యతం ఇచ్చి తమ ప్రత్యేకతను ప్రదర్శించుకు. కానీ మొత్తం మీద ఎన్నో రామాయణ తెలుగున వెలువడిన మూలంలోని ఆత్మ సౌందర్యాన్ని అభివ్యక్తీకరించడంలో అసమర్థాలై కొందరు కవులు ఆధునికంగా యథాతథ పరివర్తనం పూనుకొన్నారు. కానీ ఏవియు మూలానికి దీటు కాలేకపోయి ప్రకృత రామాయణంలో మిగుల ప్రసిద్ధమైన సుందరకాండాన్ని మాత్రమే మూల విధేయంగా ఆంధ్రీకరించడానికి బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు ప్రయత్నించి 24 సర్గాలు రచించారు. బలిజేపల్లి గారి మొదటి నుండి అద్వితీయ కవితా పాఠవంతు ఔచిత్యాన్ని పాటించి అవసరం ఉన్నా లేకున్నా కొంత స్వతంత్ర స్ఫూర్తి ప్రకటించడం పరిపాటి. అది ఆయన సహజ ప్రవృత్తి. కానీ సుందరకాండం రచించేటప్పుడు మూలానికి అనుసరణంగానే వ్రాస్తానని ప్రతిజ్ఞ చేసి అలాంటి ప్రతిజ్ఞలో వీరు ఎంతవరకు కృతజ్ఞతులయ్యారో ప్రస్తుతం మనం పరామర్శించాల్సి ఉంది. హనుమంతుని సముద్ర లంఘన ఆరంభ సంరంభంలో సుందరకాండ ప్రథమ సర్గ ప్రారంభం. అనంతరం శత్రుకర్షణుడైన హనుమంతుడు రావణుడి చేత కొనిపోబడి తన సీత అరయిటై అంబర మార్గాల్లో ప్రయాణించడం. మూలంలో చారణా చరితే పది అనే దాన్ని అంబర సరణిన్ అని మాత్రమే లక్ష్మీకాంత కవి అనువది. దుష్కరం నిష్ప్రతిద్వంద్వమైన కర్మ చేయ కోరిన వాడి సముదగ్ర శిరోగ్రీవంగల గవాంపతిలాగా వైడూర్యవర్ణాలు సరిత కల్పితాలైన శాద్వరాలలో తిరుగు కేసరి వలె
పక్షులను బెదరించి రొమ్ముతో పాదాలను హరిస్తూ నీలలోహిత మాంజిష్ట పద్మవర్ణాలతో శతాశతాలైన వన్నెలు కని కోరిన రూపము ఎత్తగల దేవతుల్యులైన యక్ష కిన్నర గంధర్వులు తమ తమ పరివారంతో తెలుగు మహేంద్రవర పర్వతాన్ని ఒక కొలనులో మదించిన ఏనుగుల ఒప్పారణని మూలంలో వర్ణించబడి దీని లక్ష్మీకాంత కవి దుష్కర కార్యమున్ సమర్థింప కళంగినో గోపతి గతిండెడసాచి తలన్నిగిచ్చి సాంపగు సద్బల స్థలంబుజొచ్చి విహంబుగల ఆదరించు తరువులను రొమ్మూది ప్రక్కలించుతూ పంచానన విక్రమ ప్రభాభాజిదుడై సంచరించి ఆ మహేంద్ర గిరీందరం బంధు ఒక్క మడుగులో జల్లు పోరాడు మదకరీంద్రం కరణి పూరణించేనని వర్ణించారు. ఇక్కడ మహేంద్రగిరిని వర్ణించే సందర్భంలో శేషభజ్యం చేశారు. ఇది స్వయంగా కొంత కల్పనం కూడా. ఇందు విద్యాధరాదుల లేని తొడబుల రాలు పుప్పొడులు కల్మి మహితమై అనే ప్రయోగం ఎన్నదనిగింది అంటున్నారు. తర్వాత తరణికి మహేంద్రుడికి మాతరిశ్వుడికి బ్రహ్మకు మారుతి ప్రణామాలు చేసి ప్రయాణమయ్యాడు. ప్రథమ సర్గం కల 9వ శ్లోకానికి తిరిగింపు లేదు. రాంగుఖమును ఉద్దేశించి అంజలి ఘటిస్తూ తన తండ్రి వాయుదేవుని ఆంజనేయుడు నమస్కరి తర్వాత దక్షిణుడై దక్షిణ దిశను ఉద్దేశించి పోవటానికి శరీరాన్ని పెంచనని ఆ శ్లోకం యొక్క భావం. దీన్ని పునరుక్తిగా భావించి ఆంధ్రీకర్త ఛదించాడు. పర్వములందు సముద్రం వలె రామవ్యుద్యర్థమై ప్లవగ ప్రవరు చేత చూడబడిన వాడి శరీరాన్ని పెంచానని తరువాతి శ్లోక భావం. దీన్ని బలిజేపల్లి నిశ్చలాశ్చర్య దృష్టుల నెక్కి తోడి ప్లవగవరులల్లను దాడ రామ కార్యార్థమై పర్వదినంబులను పర్వదివసంబులంద కూపారమట్లు పవన సూతి శరీరము పెంచెనని అనువదించి మూలంలో దృష్ట అనేటువంటి మాత్రమే ఉంది. ప్లవనే కృత నిశ్చయ అనే దానికి ఆ పదం లేదు. నిశ్చలాశ్చర్య దుష్టుల నిక్కి అనేది కవి స్వతంత్ర ప్రయోగం. అలాగే రామకార్యార్థం అని తెనిగి అటుపై నిష్ప్రమాణ శరీరుడు అండు బాహువులతో చలనాలు పర్వతాలను పీడించారు. దీన్ని సామీరుడు శిరస్ఫురణతో సందరాన్ని దాడు సముద్ధత కలి ధరాధరాన్ని తాకాడన్న. అలాగే నెరయ రాలిన కమ్మవీరుల ప్రోవుల కల్మి కొమరారి అని పరిశీలించి పలికి పలుకుల అల్లిక జిగిబిగి ఎంతో అందంగా కవి ప్రదర్శి శైలము ప్రతిపనున్న దాని పూల కొండలాగా తిరిగించి ముమోచన శిలై శిలో విశాలాహ సుమనః శిలా అని ధూమరాజు దివానలహ అనే శ్లోకాన్ని జ్వరధనలముల్ నడిమింతన్ గలిపెను పెనుబండలనగా ఎగజిమ్మె బడబడన్ దొరలి పడన్ననే కంద పద్యంలో అప్పటి సన్నివేశాన్ని ప్రత్యక్షభూతమైన పద్ధతిలో పదాలు కూర్చుకొని నేర్పు ప్రదర్శించి. అలాగే 2వ శ్లోకం హరి విరోద్ధతి అనే మత్తే భగవత్వాన్ని అప్పటికి తాకదం ధరించేట్టుగా గంభీర పద్ధతిలో అనువది. తర్వాత 2 శ్లోకాల్లో ఒక గీతంలో అచ్చ తెలుగు పదాల కూర్పుకే ప్రాముఖ్యమిచ్చారు. అనంతరం 2 శ్లోకాల భావం శీర్ష పద్యంలో చేశారు. అది మూలానికి వ్యాఖ్యానప్రాయం. హార నూపర కుందూర హరిపార పధులైన స్త్రీలు రమణులతో కూడి ఆకాశమునకు ఎగరగా వారు సస్మితులై
మలరించిన రవి శ్లోక భావం. మొదటి పాదం యొక్క భావం శేష పద్యానికి సంబంధించి, రెండవ పాదంలోని భావం ప్రత్యేకి కంద పద్యానికి నిబంధింపు. 27, 28 శ్లోకాల భావం ఉత్పలంలో చెప్పారు. అనిమాధ్యస్థ విశుద్ధ సిద్ధులు గల విద్యాధరులు, సిద్ధచారణులు, పరబ్రహ్మాన్ని భావించే మహర్షులు హనుమంతుని గాంచి విస్మయ సమాహూతులై ఇట్టంతించరని శ్లోకభావం. విద్యాధర తాపసులు హనుమంతుని గూర్చి అతడే పర్వత సంకాసుడైన హనుమంతుడు మారుతాత్మజు వరుణాలయమైన సముద్రాన్ని దాటుతున్నారు. రామార్థం వానరార్థం దుష్కర కార్యం చేయగల ఇచ్ఛ కలవాడై దుష్ప్రాపమైన సముద్రం యొక్క పాదపాన్ని ప్రాప్తించటానికి కోరుతున్నాడని తెలిపారు. ఈ భావం 2 శ్లోకాల్లో ఉంది. దీన్ని బలిజేపల్లి అతడే వాయుతనూభవుడు రఘురామార్థంబు కీసార్థమున్నత శైలాకృతి అన్న మత్తేభ వృత్తంలో వివరి. మూలంలో లేని గాంభీర్యాన్ని తాను ఎన్నుకున్న పద్యగతికి అనుకూలంగా సమాస కల్పనా చాతురితో ప్రదర్శి దుస్తరోగ్రతికి గ్రహాసముచ్చల్లవన తారావారము సముద్రారంభ సంరంభియై అనే ప్రయోగాలు మూలంలో లేవు. సముద్రస్య సంపరంపారం దుష్ప్రాపం మహావేగ అని మూలంలో గల వాక్యాలకు పై సమాసాలు కల్పించారు. తమ ప్రమేయం దదృశ అన్న వాక్యంలో ఒక్క విశేషణం మాత్రమే ఆంజనేయుణ్ణి ఉద్దేశించి, అనువాదంలో అప్రమేయం, జగద్గేయు, ఆంజనేయు అనే పాదాలు అంత్యంత మనోజ్ఞ ప్రాజ్ఞ కూర్చబడి తర్వాత హనుమంతుడు తమ రోమాలను విదిలించి తోయదాలలాగా గర్జిస్తున్నట్టు తెలుపుతూ మహానాద సంహానాదం మహార్ధవిరదో యద అనే మూలంలో ఉంది. దీనికి పర్వత ప్రాంశుమూర్తి అప్పవనసూతి తను విదిలించి రోమ సంతతి విదిల్చి ప్రావృషేణ్వ మహాపయోవాహ లీల కళలు కంపింప గర్జించి గండరించినట్లు అనువదించి. ఇందరి పర్వత ప్రాంశుమూర్తి మూలానికి భిన్న. ప్రావృషేణ్య మహాపయోవాహ అనేది కాళిదాసుని ప్రయోగాన్ని తలపింపచేస్తోందంటున్నారు దీని ఈ విశ్లేషకులైన శ్రీహరి. హనుమంతుడు అనే పూర్వం వృత్తం మరియు రోమాలచే కప్పబడిన తన లాంగూల పక్షిరాజు ఊరగాల వైలాగా ఎగరవైచాడని మిగుల కదిలి. దీన్ని బలిజేబలి తరమున వట్టువయును సుస్వరు కర్కశ దీర్ఘలోమ సాంబున్ రత్రించరు శూలమున వాలం గరుడుండు రగము బోలగడు అల్లార్చెన్ అని వివరి. ఇది అనుపూర్వానికి తరతరమని, వృత్తానికి వట్రువాని, రోమభిశ్చితం అనే దానికి స్వరు కర్కశ దీర్ఘలోమం అని అనువాది. ఇందరి 2వ విశేషాలన్నీ స్వరు అనగా వజ్రాయుధం దానిలాగా కర్కశ దీర్ఘమై శరీరంలో నిండా రోమాలు కలిగినట్టి వాలమని పేర్కొంది. రాత్రించర శూలం కవి కల్వి. హనుమంతుడి నెంగికి ఎగసే సందర్భంలో కూర్చబడిన శేషం తదనుబంధమైన తేటగీతిలో కేవలం అసమాపక క్రియతో 4 పాదాలతో కూర్చిన కూర్పు మూలానికంటే విస్తరంగా వివరించబడి తాను లంకలో ప్రవేశించి అక్కడ జానకి కనుక చూడకపోతే అలాగే సురాలయానికి ఏగుతును అత్రి నివమునందును చూడకున్నతో రాక్షసరాజైన రావణుని బంధించి తెస్తా. సర్వదా కృతకార్యుడని సీతతో రాగల లేనిచో నరావరణముగా లంకను సముత్పాటించి వస్తానని హనుమంతుడు జాంబవదాదులకు తెలిపినట్లుగా మూలంలో రాఘవ నిర్ముక్తమైన శరం వలె రావణ పాలితమైన లంకను చేరగలని అని తెలిపారు. 38 నుండి
43 శ్లోకాల వరకు పైన చెప్పిన విషయం 2 మత్తేభ విక్రీడతాలతో నిబంధించారు. రామ వినుర్ముక్త శలహ అనే మూలం రాము నమోహగ్ర శరీముఖంబులవి అనువాదం. రావణ పాలితం అన్నదానికి అనువాదం లేదు, కేవలం లంకాపురి అని ఉంది. కృతశ్రముడైన రావణుని బంధించి తెస్తానని మూలంలో చెచ్చర సురారిని రావణుని బట్టి కట్టి చెచ్చద అడ్డమైన రిపుకోటిని మీట్ అని మూలానికి కొంత వ్యాఖ్యానప్రాయంగా తిరిగి ప్రచురాట్టాలములు సమూలమగ ఉత్పాటించి అనే ప్రయోగాన్ని ఉత్పాటించి అనే దానికే మూలం. సరావణం అనే దానిని ఆంధ్రీకర్త ఇట్లా విస్తరి 27వ పద్యం పూర్వాపర సందర్భాలను సమన్వయిస్తూ కవి స్వయంగా ఒక క్రమపద్ధతిలో విస్తరించిన విశేషం. 28వ వచనం విషయాన్ని మరికొంత సుబోధకం చేస్తూ 44వ శ్లోక భావాన్ని కొంత అనుసరించారు. 44:30 నుండి 68 వరకు గల శ్లోకాలు 29 నుండి 50 వరకు గల పద్యాలతో అనువదించారు. హనుమంతుడు పైకి ఎగసినప్పుడు ప్రకృతిలో కలగల పరిణామం, అప్పటికి అతనికి ఆకార అభివర్ణనం ఈ శ్లోకంలోని చోటు చేసుకు ఆకాశానికి ఎగిసినప్పుడు గగనమందు ఒక వదవిన దృశ్యాలు 28వ శ్లోకం నుండి వివరింపబడి తస్యాంగ వేగేన సాన్మోద ఇవ లక్ష్యతే అనే వాక్యాన్ని తదీయ దీర్ఘోరు జవావేశమున నుండి సుడియ అంభోరాశిని సోన్మాద భంగురంభంగా తోచే అని అనువాది కేవలం అంగవేగమని ఉండగా అనువాదకర్త దాని కొంత విస్తరి 69 నుండి 73 వరకు శ్లోకాలను 53, 54, 55 పద్యాలలో అనువాదం చేశారు. బలి ముఖోద్ధూత కల్లోల సలిలయైన వనధియు తరంబు నెరపి అయి బయలుబడి తర్వాతి శ్లోకాలు ఆకాశంలో ఎగిరే కవిశార్దుల భుజగాలు గరుత్మంతునిలాగా భావించినట్టు దీన్ని గరుత్మంతుడంటానికి సాగర తరంగాలైన భుజంగాల వెరచరచినట్లు నేల కరచుకొనియే అని తెలుగు చేశారు. ఇందరి తుదిపాదం భావ విస్పష్టతకై కవి కల్పిన అర్ధవత్ పరబంధంగా సముదాయం 10 యోజన విస్తీర్ణం 30 యోజనము నిడువుగా గల వానర సైన్యం యొక్క నీడ వాయుపుత్రానుగామిని శ్వేతాభ్ర ఘన రాజీవమై నిగుల చారుతరమై దీనినే బడిజేపల్లి ఊడు పదమందు దాటు ప్రవగోత్తము నెమ్మయి నీడము అరిధింబడి నిర్మల నీరద పంక్తినా గడుం పెడంగై వెంటనే సాగుతున్నట్లుగా చెప్పారు. పది యోజనాల తనర్పునంతకు ముమ్మడించు అనే ప్రయోగాలు మూలానుసారంగా నిరాలంబమైన వాయు మార్గంలో మహాతేజుడు మహాకాయుడు మహాకవి పక్షాలు కలిగిన కొండల్లాగా అంటే రెక్కలు ఉన్న కొండల్లాగా పయనిస్తున్నాడని మూల ఆ భావాన్నే బడిజేపల్లి అంబర తలంబునను నిరాలంబ నీల అప్రతీవ ప్రదీప్రమైన విపుల తనువు రెక్కల కొండవలి జనుతుండేనని అనువది. ఇందరి మహాతేజ అనే దానికి అప్రతీప ప్రతాప ప్రదీప పరమమని శబ్దాలంకారాన్ని మనోజ్ఞంగా హనుమ దాకృష్యమాణ మహాంబుదముడు శ్యామలారుణ పాండుర ధూమలము అంబరంబున చిత్రంబుగా కనబడుతుండెనని అనువ. మూలంలో కల నీల మంజిస్థ కానీ అనువిశేషం కానీ ప్రత్యేకించి ఉపయోగించకపోయిన
శ్యామల ధూమల శబ్దాలు సమానంగా ఉంచాయి. నేను ఇక్ష్వాకునాథుడైన సగరుడి చేత వివర్ధితుడను. అతడు ఇక్ష్వాకు సచివుడు కావున అతని శ్రమ పెట్టడం తగదు అనే భావం తెలపబడి ఈ కపిమౌళి కోపినమయిన్ తగు సాయము చేత ఈతడిక్ష్వాకు లలామ రామ నృపచంద్రునకున్ ప్రియదూత ఏను ఇక్ష్వాకుల మేతిచే సగరు వల్లభుచే లోకైక శుభంకరుండు ఇతనికిచ్చు సపర్యత గద్దితంబుగన్ అని ఉత్పలమాలలో కూర్చారు. లోకైక శుభంకరుడు అతనికిచ్చు సపర్య జగద్ధితం అనే దానికి మూలం లేదు, కానీ ఈయన దాన్ని పెంచి చక్కగా రాశారు. శాతకుంభమయమైన శృంగై అనే పాదానికి ఇది అనుసరణంగా కాంచన రమణీయములైన నీ శిఖాగ్రముల సేదదీర్పము అనేటువంటిది. తస్య జాంబూనదై శృంగై అన్నీ మళ్ళా చెప్పారు. దానికి అనుగుణంగానే అనువాదకర్త 76వ పద్యంలో చేసి మైనాకుడు తన మార్గమధ్యానికి విఘ్నం కలిగించటానికి వచ్చిన వాడుగా భావించి శరీరాన్ని పెంచి మేఘాన్ని వాయుదేవుడు తాకినట్లు మైనాకుని తన రొమ్ముతో పడేశాడు. హనుమంతుడు కుమ్మిన కొమ్ముడు సుడి తిరిగిన మైనాకుడి తప్పలు అతని వేగానికి సంతోషిస్తూ మానవ రూపాన్ని ధరి అతనికి సంప్రీతిగా పలికిన పలుకులు 111 నుంచి 129 శ్లోకాల వరకు ఉంటే అనువాదంలో 79 నుంచి 86 పద్యాల వరకు మాత్రమే విస్తరించాడు. సోరసను జయించాడు. మైనాకుని వదిలి హనుమంతుడు మెంటి మార్గంలో గమించాడు. అప్పుడు హరిపొంగవుడైన హనుమంతుడు చేతితో శైలమైని స్పృశిస్తూ దీని మూలంలో పాణినా శైలనా లంబ్య ప్రహసన్నివ అనివను ఇక్కడ బలిగేపల్లి అని కేలూది హిమాచలేంద్రుసుతు నెయ్యంబార లాలించి అన్నట్టు పద్యంలో చక్కగా దాన్ని ఉపయోగించారు. తర్వాత సొరస పెరిగితే బొటన వ్రేలంత సొరస నోటిలో అయిపోయి దొరస నాటిలో దూర. దీనికి మూలంలో తస్మిన్ ముహూరే హనుమాన్ బహ్వయ్యష్టమాత్ర అని ఉంది. ఇది 109వ పద్యంలో కవి చీరింకులక ప్రజ్ఞాధురుడు ఆదిట్టు బొట్టన వ్రేలంతర అవంతి సొరస నోటిందూరి అని రాశారు. సింహికా సంహారం. అలాగే ఊర్ధ్వంలో అంబరంలో శిరాలంబుగా ఆడుతుంటూ అనే అనువాదాన్ని కొని చెయ్యలేదు. తర్వాత మూలలో పాతాళాంబరం అనుంటే పాతాళం మరియు ఆకాశం యొక్క మధ్య భాగానికి సమానంగా నోరు తెరచిందని అర్థం. ఘన రాజీవ అంటానికి జీమూతమాల అని గర్జించడానికి చక్కని అచ్చ తెనుగులాగా చేసి దాని నోరు విదరించినట్లుగా ఉండగా నిర్భరరోధీర్వీర్య ధృత ప్రతాప జవసత్వ ప్రౌఢిరూఢముగా విన్వీధికి మారుతి దాటనని అప్పటి అతని రౌద్రమూర్తికి తగిన ఓజోగుణ భూయిష్టమైన రచనా పాఠవంతో దాన్ని అనువాదం చేశారు బలిజేపల్లి. 2వ సర్గం
సముద్రోల్లంఘనం, లంకా దర్శనం. ఇందులో 58 శ్లోకాలు. అనువాదకర్త 135 నుండి 170 వరకు గల పద్య గద్యాలతో ద్వితీయ సర్గని అనువాదం చేశారు. రాముని రాయబారితో చదువుల జ్యోతి చెలిమి సల్పటకు రచ్చిందా అన్నట్లుగా చంద్రోదయమైంది. ఈ భావాన్ని 57వ శ్లోకంలో ఉంది. 58వ శ్లోకం చివర 2 పాదాలు దదర్శ చంద్రం సక్క విప్రవీర పొప్పులూయమాన సరసీవ హంస అనే వాక్యం ఉపమాలంకార మనోజ్ఞం. తటాకమున ఈదునాడుతు మరాళము వలిమింతి పంత గమించు సుధాకరుని మారుతి చూచన్ అని దీని భావం. ఉత్పలమాలా వృత్తంలో ఈ భావం అనువాదం. తృతీయ సర్గం లంకా నగరం. అందులో 171 పద్యం నుండి 190 దాకా పద్యాలున్నాయి. అనువాదం చేశారు. చతుర్థ సర్గంలో 30 శ్లోకాలు. 194 నుంచి 204 వరకు ఉన్న పద్యాలతో అనువాదం చేశారు. పంచమ సర్గంలో కూడా అంతే. సప్తమ సర్గం కూడా అలాగే ఎన్నుంటే దాదాపుగా అన్నీ. నవమ సర్గంలో మూలంలో నవమ సర్గంలో 73 శ్లోకాలున్నాయి. 310 నుంచి 328 వరకే దాన్ని అనువాదం చేశారు బలిజేపల్లి. కనుగొన్నంత వీనియందు మది లగ్నంబయ్యే అద్వైత భావన యదృచ్ఛకమౌ గుణాతిశమ సౌభాగ్యంబో జన్మాంతరంబున చేకూరు నిరూఢమై తగు చిరుపున్మైత్రియో ఎక్కడొక్కని సంబంధముదైన తంత్రములెరుంగన్ రాని సంభావ్యం అనే అనువాదాని మూలంలో పదాన్ని యథాతథంగా వర్తింపబడకపోయిన మూలంలో భావమే రసోద్దీపంగా చేర్చారు. అక్కడ మనోరథంబుల కాదిమూల మేదో దైవంబు దాని మున్నే హరించే త్రెంపి మనుయే పారవైచిన తీవ కింద కొత్త విరిమొగ్గమేమి చేకూరుడే. రాముడి మనోరథం రథగిరిజం చేత దైవం హరించాడు అంటే సీత దుర్విధి చేత రాముడికి ఎప్పుడో దూరమైందని సుమంతుడి ఆవేదన అన్నమాట. ప్రియాతు సీతా రామస్య దారా పితృకృతా ఇది గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయో వ్యవర్ధిత అని శుకుడు పఠించింది దాన్ని. తర్వాత ఉత్తర రామచరితలోకి వెళ్తే అందులో సప్తమాంకం ఉత్తర రాఘవంగా అష్టమాంకంగా చేకూర్చేదాన్ని మార్చారు ఆయన.
ఉత్తర రామచరిత ద్వితీయాంకంలో శుద్ధ విష్కంభం, ఉత్తర రాఘవం తృతీయాంక ప్రారంభంలో చేర్చాడు. తృతీయాంకంలో చివర వాసంతిక గోదావరిని వర్ణిస్తుంది. తర్వాత ఆయన చేసింది బుద్ధిమతి విలాసం, సవిమర్శక పరిశీలన. శైవ వాంగ్మయంలో చిరుతొండ నంబి కథ ఎంతో ప్రాముఖ్యమని. ఈ కథ తమిళంలో పెరియ పురాణంలో, పాల్కునికి సోమన బసవ పురాణంలో, శ్రీనాథుని హర విలాసంలో అభివర్ణింపబడి వివిధ భాషల్లో గల ఈ కథలోని ముఖ్య సన్నివేశాలు అంతగా మార్పు లేకున్నా వస్తు విస్తృతిలో ఒక్కొక్కరు ఒక్కొక్క సన్నివేశానికి వాళ్ళ అభిరుచులను బట్టి ప్రాముఖ్యం ఇవ్వటం అనేది యథార్థం. ఈ కథనే శ్రీనాథుడు హర విలాస ప్రారంభంలో మొదటి రెండాశ్వాసాలు వివరించారు. కనుక విచిత్రమయ్యల సన్నివేశాలతో, పాత్ర చిత్రణ ప్రాముఖ్యాలతో శ్రీనాథుడి చేతిలో అపురూపంగా కావ్యంగా అది మలచబడి బలిజేపల్లి బుద్ధిమతి విలాసం అనే పేరు మార్చి ఆ పాత్రకు అధిక ప్రాముఖ్యం ఇవ్వదలిచినట్టుగా స్పష్టమవు. మొదటి రెండంకాలలో నారద పాత్రకు ప్రాముఖ్యత కల్పించాలి. భూలోకంలో ఎక్కడైనా నిష్కల్మష వీరశైవ వ్రతాభిమాని సత్యసంధుడైన రాజశ్రేష్ఠుడు సత్యవర్ణప్రత వీర పతివ్రత కలదేము అని లోకమాత నాకు ఆజ్ఞాపించగా వెదకి చూడటానికి చోళ దేశానికి ప్రవేశించినట్లు తెలిపి తర్వాత సిరియాలుడు అనే మంత్రి శుక్రుడితో మాట్లాడే సందర్భంగా కొలువుకోవటానికి వెళ్తాడు. అప్పుడు భద్రుడు రాజుతో హస్తాన్ని వీణపూని మహాత్ముడొకడు వస్తున్నాడే ఇటు సచ్చరిత్ర అని తెలుపు. తర్వాత నారదుడి సిరియాలుడి దగ్గరకు వచ్చి పుత్రవంతుడవు కమ్మని ఆశీర్వదిస్తాడు. సుకరుని ధీమంతుడు కమ్మని దీవి మణిపీఠమున విశ్రమించి నీకు నీ ప్రజలను క్షేమమా అని అడుగుతారు. పంచమాంకం, అందులో సిరియాలుడు తన కొడుకుని మాంసంగా వండి పెట్టడం శివుడికి పార్వతికి, అది కథ మనకు తెలిసిన విషయమే. తర్వాత సాత్రాజితీయం విమర్శక సమీక్ష. బడిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి 4 నాటకాలలో సాత్రాజితీయం అనేది 5 రకాల నాటకం హరివంశంలోని కథ ఆధారంగా తీసుకు శమంతకోపాఖ్యానంగా ప్రసిద్ధికెక్కిన కథని బడిజేపల్లి సాత్రాజితీయం అనే పేర రూపొందించి ఈ నాటకం 1942 నాటికి ఎన్నో చోట్ల ప్రదర్శింపబడి ప్రసిద్ధికెక్కి నాటక లక్షణానుగుణంగా నాంది ప్రస్తావనను ప్రవేశపెట్టాయి. నాంది పద్యానికి కౌస్తుభమణియే కాని రమామణి నెలకొన్నట్లుగా తెలపబడి ఎక్కడిదౌమణి నేరమేమియు వెదుకన్ అనటం చేసి శమంతకమణి కారణంగా కృష్ణుడు అపవాదం పొందిన విషయం సూచించాడు.
ద్వితీయాంకంలో రేవంత వసంత కళావతి రేవంతుల సంభాషణం ప్రవేశించబెట్టు. శతధన్వుడి సేవకుడైన రేవంత్ కళావతితో రహస్యంగా సంభాషించడానికి ద్వారకాపుర బాహ్య ఉద్యానవనం ప్రవేశించడం, అక్కడ పవళించి గాఢ నిద్రలో కలవరిస్తున్న సత్యభామ చెలికత్తె కళావతితో చెప్పాల్సిన మాట యాదృచ్ఛికంగా ఆ ఉద్యానవనానికి వచ్చేసిన వసంతుడికి తెలపడం మొదలైంది కథ. మూఢవంకల్లో శమంతకమణిమై కృష్ణుడు అరణ్యానికి పోవడం, జాంబవంతుని కలవటం, ఇద్దరికి యుద్ధం, ఆ తర్వాత జాంబవతిని తీసుకురావటం, పెళ్లి చేసుకోవడం. పంచమాంకంలో వసుదేవుడు అక్రూరుడితో బలరాముడి వెంట లేకుండా కొండికవాడైన కృష్ణుడు సత్సర్వభూయిష్ట ప్రదేశానికి ఎక్కడెక్కడి తిరుగుతున్నాడు అని చింతిస్తూ అప్పుడు అక్రూరుడు శమంతకాన్వేషణకై ఎక్కడెక్కడ తిరిగి నిశ్శేష శాస్త్రవమర్చి మణిని సాధిస్తాడు కదా అని అనుకోవటం ఇదంతా దానిలో ఉంటుంది. ఇప్పుడు అసలైన నాటకం సత్యహరిశ్చంద్రీయం సవిమర్శక సమీక్ష. సత్యం వద ధర్మంచర అనే సూత్రాన్ని భారతీయులకు ఇచ్చిన ప్రాముఖ్యం మరువర. ఆడిన మాటను నిలబెట్టుకొని ధర్మబద్ధమైన జీవితాన్ని నడపడం భారత జాతికి ఒక ప్రత్యేక స్థానము. సత్యవాక్య పరిపాలనకి కొడుకు భార్యని కూడా సమస్త రాజ్యాన్ని కోల్పోయి చివరకు తన్ను తాను అమ్ముకొని దుర్భర దురహంకార దుర్వినీతి చండాల దాస్యానికి వడగట్టిన సత్యహరిశ్చంద్రుడి కీర్తి హైందవ జాతి ఉన్నంతవరకు నిత్య స్మరణీయం. గాంధీ గారికి ఇదే ఆదర్శం కూడా. బదిజేపల్లి వారి ధార్మిక గ్రంథావళిలో సత్యహరిశ్చంద్రీయం తురీయం అంటే ఎన్నదగిన బాగా గొప్ప. ఆంధ్ర నాటకాలు దీనిలా కీర్తి ప్రతిష్టలు చోరకొన్న గ్రంథాలు మరొకటి లేదు. కరుణరస భరితమై మనస్సును కుదిపించేటువంటి ఈ నాటకం ప్రజలకు ఎంతో ప్రగాఢమైన అనురక్తి కలగట బలిజేపల్లి వారి కవితా సౌందర్యం ముఖ్యంగా. అలాంటి రచనా రామణీయకం హృదయాకర్షక గుణం అంతకు ముందు వెలువడిన హరిశ్చంద్ర నాటకాల్లో ఎవరూ రాయరు. పురాణ ప్రసిద్ధమైన హరిశ్చంద్ర కథ వివిధ దృశ్య శ్రవ్య కావ్యాల రూపంలో ప్రభవించి సంస్కృతంలో క్షేమేంద్రుడు చండ కౌశికం అనే పేర ఈ కథనే ధర్మవీర ప్రధానంగా రచించి అందులో విద్యా విషయకంగా హరిశ్చంద్ర విశ్వామిత్రుల మధ్య సంఘర్షణ చెలరేగినట్లున్నది. ఇక గౌరవను అనుసరించి శంకరక వికృత హరిశ్చంద్ర కథలు వశిష్ఠ విశ్వామిత్రులకు వైమనస్యర. హరిశ్చంద్ర కథని అనేక మంది ఆధునికులు దృశ్యాలుగా రూపొందించారు. అందులో కొండుభట్టు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అట్లాగే కందుకూరి వీరేశలింగం, వడ్డాది సుబ్బారాయుడు గారు, ధర్మవరం రామకృష్ణమాచార్య, కోలాచలం శ్రీనివాసరావు, నాదెళ్ల పురుషోత్తమ కవి,
బడిజేపల్లి లక్ష్మీకాంతగవి, మంత్రి ప్రగడ భుజంగరావు, మల్లాది విశ్వనాథ శర్మ, శెట్టి లక్ష్మీ నరసింహ మొదలైన వాళ్ళు. వీరి అనంతరం కూడా కవి సమ్రాట్ విశ్వనాథ వారెందరో ఈ కథనే తీసుకొని మొదట కందుకూరి వారి సత్యహరిశ్చంద్రీయం వచ్చిన తరువాత అది మరుగున పోయి అందుకు హరిశ్చంద్రుడుగా హరిప్రసాదు గారి అద్వితీయ నటన పద్యాన్ని విన్నంతనే ఎవరికైనా ఆకట్టుకొని ద్రవీభూతులైన చేసే రసోజ్వల రచనా సౌందర్యం. ముఖ్యంగా వలవలమని విలపింపచేయే కరుణరస భరితం వల్లకాడి దృష్టి. అలాగే ప్రతి సన్నివేశం, ప్రతి పాత్ర చిత్రణ ప్రజలను మిక్కిలి ఆకర్షించటమే ముఖ్యం. ఈ సందర్భంగా కందుకూరి హరిశ్చంద్ర నాటకాన్ని, బలిజేపల్లి వారి నాటకానికి గల భేద సాదృశ్యాలు కొంత పరిశీలించడం మంచిది. 1886 సంవత్సరంలో హరిశ్చంద్ర నాటకాన్ని 2-3 వారాలలోనే 4 అంకాలను వీరేశలింగం గారు రాశారు. తర్వాత కొంతకాలానికి పంచమాంకాన్ని కూడా ముగించి, కానీ పుస్తక రూపం 1889 వరకు రాల. ఇద్దరి హరిశ్చంద్ర నాటకాలు ఒకే మారు ప్రచురింపబడి ప్రథమాంకంలో కథ రెండింటిలో సమానం. పైన మున్నది చెప్పమో సుకుడ అని బలిజేపల్లి వారి పద్యంలో భావాన్ని వీరేశలింగం వారు వచన రూపంలో మరికొంత విస్తరించి, అలాగే ద్వితీయాంకంలో మార్కండేయ మహర్షి శిష్యుడైన జాబాలి హరిశ్చంద్రుని వేడుక చిలికాడిన కాలముని సంభాషణం విష్కంభంగా సూచించారు. బలిజేపల్లి వారి 6వ అంకం సత్యహరిశ్చంద్రీయంలో లోహితాసుడి మరణం, చంద్రమతిపై శిశుహత్యా నేరం, తన పుత్రుని దహించడానికై ఆమె కాచి సొంకం చెల్లింపలేక నిస్సహాయ దైన్య స్థితి, చేతలకు రాజాజ్ఞలు పాటించి తన ఇల్లాలిని తానే నరకటానికి పూనుకోవడం మొదలైనవన్నీ కరుణరస స్ఫోరకాలుగా కనిపిస్తాయి. స్థిరమై సంపదలెల్ల వెంటనొక రీతిగా సాగి రావేరికే సదికే పాటు విధించునో విధి అవశ్య ప్రాప్యమద్దానిని ఎవ్వరు తప్పింపజ ఉన్నవారని గర్వం వీరికింకాదు. కింకరుడే రాజుగు రాజకింకరుడగున్ కాలానుకూలము అనే పద్యాన్ని రాగాలాపన చేసి వింటినా నిన్న రాత్రి వాడి తస్సాదీయ. ఏం చదివాడండి సుబ్బారావు, హాలంతా కళ్ళనీళ్ళేనండి, వాడి దొంపతెగా అన్నాడు. లక్ష్మీకాంతం గారి కళ్ళు ఆనంద ఆశ్రువులతో చెమ్మగిలిపోయాయి. అబ్బూరి వరదరాజేశ్వరరావు గారితో జట్కాలు పోతుంటే ఆ జట్కావాడు స్థిరమై సంపదలకెల్ల వెంటనొక రీతిగా సాగి రావేరు ఏరికే సరికే పాటు విధించునో విధి నొక రీతిగా సాగి రావేదికే సరికే పాటు విధించునో విధి అవశ్య ప్రాప్యము అద్దాని నెవ్వరు తప్పింపగా నరుడన్నవాడని గర్వం వేరికెన్ కాదు. కింకరుడే రాజు రాజకింకరుడగున్ కాలానుకూలంబుగా అనే పద్యాన్ని రాగాలాపంగా చేసి వింటిరా నిన్న రాత్రి వాడి తస్సాదీయ. ఏం చదివాడండి సుబ్బారావు, హాలంతా కళ్ళనీళ్ళేనండి, వాడి దొంపదెగా అన్నాడు. లక్ష్మీకాంతం గారి కళ్ళు ఆనందాశ్రువులతో చెమ్మగిల్లాయి. అప్పుడు లక్ష్మీకాంతం వరదరాజేశ్వరరావుతో నమ్ముతూ వరద అంటారు. పద్యంలో రహస్యం అదే. హరిప్రసాదరావు చదువుతుంటే ప్రేక్షకుల్లో కొందరు ఏడుపు ఆలుపుకోలేక హాల్లోంచి వెళ్ళి మళ్ళీ వస్తుండేవారు. వీలైనంత వరకు అందరికీ అర్థం అయ్యేలా రాశారు. మా రోజుల్లో ఉండే మర్యాద పాటించి వీడు కూడా పద్యం చదివి అర్థం చేసుకున్నాడంటే మనం ధన్యులమైనట్టు. ప్రజల కవిత్వం అంటారు, అదేం కవిత్వమోయ్ అన్నారు. ఈ హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుడిగా లక్ష్మీకాంతం గారు నటించేవారు.
హరిప్రసాదరావుతో పోటీ పడటానికి తన పాత్రకి చాలా పద్యాలు ఆయన రాసిపెట్టుకున్నాడు. పద్యభూ ఇష్టమైన హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు రసవంతరాలై రచనకి ఉత్తమ కావ్యత్వ సిద్ధిని ఆపాలి. ఆ నక్షత్రకుని పరమానందీయ శిష్యులు హరిశ్చంద్రుడు కడుపుకో దుఃఖాలు అని ఎందోమో చెప్పుకుంటారు. ఎందరో సాహితీవేత్తలు విమర్శకులు వీరి ఇతర పురుషుల ప్రసక్తి కావించగా కేవలం సత్యహరిశ్చంద్రీయాన్ని బాగా ప్రశంసించారు. డాక్టర్ ఎస్ గంగప్ప గారు ఇక్కడ పేర్కొనదగ్గ మరో నాటకకర్త బలిజేపల్లి లక్ష్మీకాంత గారు. తెలుగులో ఎన్నో హరిశ్చంద్ర నాటకాలున్న బలిజేపల్లి వారి సత్యహరిశ్చంద్రకు వచ్చినంత ప్రఖ్యాతి మరే ఇతర నాటకాలకు రాలేదంటే అత్యుక్తి కాదు అని రేడియోలో మాట్లాడారట. తెలుగు సాహిత్య చరిత్రలో వైద్యుల కృష్ణారావు, వాడపల్లి చక్రపాణి గారు, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి హరిశ్చంద్ర నాటకానికి వచ్చిన కీర్తి ప్రతిష్టలు అంతా ఇంత అని చెప్పటానికి వీల్లేదు. ఒకనాడు గుంటూరులో పాఠకుల పాకలు హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తున్నారు. ఒక మూల ఎక్కడో నిప్పంటుకొని తగలబడుతోందట. చివర రంగంలో తెలుగులో నటిస్తున్న చంద్రమతి పాత్రధారి కొండా వెంకటప్పయ్య పంతులుగా ఓ దట్ హాల్ ఈజ్ నవ్ ఆన్ ఫైర్, వాట్ కెన్ ఐ డూ అని అరిచారు. ఆ విధంగా ఇంగ్లీష్లో అన్నమాట ప్రేక్షకులు ఏమాత్రం ఔచిత్య భంగాన్ని పొందక ఆ మంటలు అర్పించి నాటకాన్ని పూర్తిగా విని చూసి వెళ్ళారు. అది శ్మశాన వాటిక సంబంధించిన సన్నివేశం అవటం చేత ఆ వైపు నిప్పు రగిలి తగలబడి అనౌచిత్యం లేదని ప్రేక్షకులు భావించారు. ఈ సందర్భంగా స్థానం నరసింహారావు గారు హరిశ్చంద్ర నాటక ప్రదర్శనం ఎలా అలరించారని వర్ణించి తరింపచేశారో వారి మాటలతోనే చూద్దాం. బాపట్లకు గుంటూరు ఫస్ట్ కంపెనీ వాళ్ళు వచ్చి హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించి అప్పటికి నా వయస్సు 17. ఈ నాటకాన్ని బలిజేపల్లి లక్ష్మీకాంతం రచించారు. ఇది ఈనాటికి బహుళ ప్రచారంలో తాటాకుల దళ్ళు కట్టిన పాకలలో ప్రదర్శనకు దడికి సందు చూసుకొని ఆ రంధ్రాన్ని పెద్దది చేసి చూడాలనుకొని ఇంటికి పోయి అమ్మతో హరికథకు పోయేస్తానని చెప్పా. ఎలాగో నాటక ప్రదర్శన చూసి నటించిన విధానం తలుచుకుంటూ ఉండిపోయి నాటకంలో హరిప్రసాదరావు హరిశ్చంద్రుడిగా, కుంపెల్ల హనుమంతరావు చంద్రమతిగా, పరిమి రామచంద్రరావు విశ్వామిత్రుడిగా, పత్రి సీనప్ప గారు నక్షత్రుడుగా నేను చూసిన ఘట్టాలు అద్భుతంగా నగి. బాపట్లలో ప్రేడర్ గుమాస్తాల కంపెనీ నాటక కంపెనీ చిలకమర్తి వారి గయోపాఖ్యానం, ప్రసన్న యాదవ్, బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి రచహరిశ్చంద్రియం నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. నాటకం రేపు అనగా చంద్రమతి వేష పాత్రధారికి జ్వరం వచ్చి అది 1921 ఫిబ్రవరి శతావధానుడు 19వ నాటికి ప్రవేశించి అప్పటి నా వయస్సు 19. మహాకవులు తిరుపతి వెంకటేశ్వర శతావధాన్ 10 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రేక్షకుల ముందు సెట్లో కూర్చున్నారు. తరుణిన్ నేనొక పాటినే తమొక కర్తవ్యంబు బోధింపగన్ అనే పద్యంలో 4వ పాదం ప్రాంప్టర్ అందిస్తున్న నా చెవులకు ఎక్కడం లేదు. దానంతటిలో వదిలేసి దాని వెంటనే 2వ పద్యం మేనం ప్రాణములున్నంత వరకు అనే పద్యాన్ని ప్రాంప్టర్ అందించారు. దాన్ని మాత్రం పూర్తిగా చదివి చివర కొద్దిగా రాగం అన్న. ఇక పతి వియోగమయ్యే ఘట్టం పద్యాలతో పెద్ద పోర్షన్ నుండి ప్రాంప్టర్ అందిస్తున్న ముక్కుకు ముక్కైనా అనలేకపోయా. అన్నీ వదిలేసి ముభావమే శరణ్యంగా మదన పడుతూ నిలుచుండిపోయా. కౌశికుడు కదలనే అని గర్జిస్తూ ఆదరించాడు. ఉలిక్కిపడ్డ ప్రేక్షకులు కూడా ఉలిక్కిపడ్డ. శ్మశాన ఘట్టంలో జలదమానంత మార్పలికి నోసమ అనే చదువుతూ ఉన్న పద్యాన్ని ప్రాంప్టర్ సహాయంతో పూర్తిగా చదివా. దాని ముగింపులో అక్కడే పడి ఉన్న లోహితాసుడి శరీరం కాలికి తగినట్లుగా ఉలిక్కిపడ్డ.
వాడి మీద పడి రోధించి హరిశ్చంద్రుడు పడతీ ఏకాగివై అని చదివి ఆ మండుతున్న చితుకలను కాలదన్నేసి వెంటనే అవమానాన్ని పొందిన ఒక మాతృహృదయ వేదన పొంగి దెబ్బతిన్న ఆడపులిలాగా రోషం 2 కళ్ళల్లో మెరిసెను. తర్వాత సంభాషణలో నీకెవ్వరు దిక్కులేరా అంటాడు హరిశ్చంద్ర. అప్పుడు నేను కొడుకా అడంచునాడవు నా పడు అవస్థకు జాలుకొని ఏడ్చు నల దిశాంగనతోడే అని ప్రారంభించి మిగతా 3 పాదాలు జ్ఞాపకం రా. దిక్కులేనట్టివా వంటి ఓ కాటిరేడ అని ఆపుకుంటూ దుఃఖంతో హరిశ్చంద్రుడికి నమస్కారం చేసి నాకు తెలియకుండానే అణిగి పెడుతున్న దుఃఖం ప్రకటితమై ప్రదర్శన పూర్తయి కంపెనీ వారు తిరుపతి వెంకటేశ్వరుడు సన్మానం చేశారు. వారు నన్ను గురించి ప్రత్యేకంగా ప్రశంసిస్తూ ఆసుగుతో ఆశీర్వది. తెనాలి శ్రీకృష్ణ థియేటర్లో ధర్మవరం వారి ప్రహ్లాద, రాముడు సచ్చిదానంద శాస్త్రి గారి సావిత్రి, బలిగేపల్లి వారి సత్యహరిశ్చంద్రియ నాటకాలు ప్రదర్శిస్తున్నారు. ఒక్క హరిశ్చంద్రకు తప్ప తక్కిన వారిలో హెచ్చుగా పాపట్ల కాంతయ్య గారి పాటలే పాడి జనరంజకంగా పాడుతుండేవారు. అలా ఎన్నో నాటక సంస్థ బలిగేపల్లి వారి సత్యహరిశ్చంద్రియన్ రసవత్తరంగా ప్రదర్శించి ప్రజలను రంజింపచేస్తున్నారని తెలిసి సత్యహరిశ్చంద్రియం యొక్క గొప్పతనం ముఖ్యంగా వారి రచనలో ఉంది అనడం కదా. అయితే ఈ కావ్యం యొక్క ధ్యేయం నటులను, ప్రేక్షకులను, పాఠకులను ఏడ్పించడమా అని సంప్రశ్నం ఉదయిస్తుంది. ఈనాటికి అనువదింపన చేసిన సందేశం కవి మనస్సును పూర్తిగా ఆకళించుకొన్నగాని అవగతంగా కవి తన జీవితంలో పొందిన జాతికి విముక్తి కలగాలన్న లక్ష్యానికి ప్రత్యక్ష సార్. ఏలూరి ప్రసాదరావు గారి సత్యహరిశ్చంద్రియ కావ్య సమీక్షలో కొన్ని విచిత్రాంశాలు. ధర్మం కాని కాలం సంభవించిందని వాపోతు అన్నీ వదులుకున్న హరిశ్చంద్రుడు ఒకనాటి అర్ధరాత్రులు శ్మశాన భూమిలో కాలుతున్న ప్రేతాల మధ్య తనకు సంఘటిల్లన దురవస్థకు తను విచారింపాలని నిలదొక్కుంటూ మంచి కాలం రాగలదని ఆశయం అంతరించిపోయి బాహాటంగా ప్రకటించాడా మాట. దీంతో దాదాపుగా బలిగేపల్లి లక్ష్మీకాంత కవి గారి నాటకాలన్నీ అయిపోయినాయి. 14వ పరిచ్ఛేదంలోకి వచ్చాడు. దీన్ని రాసిన రీసెర్చ్ చేసిన శ్రీహరి గారు. ఆయన కవి లక్ష్మీకాంత కవి గారి దేశభక్తి రచనలు, వారి పీఠికలు పరిశీలన రేపు చూద్దాం. స్వస్తి.